మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారు సెప్టెంబర్ 21న 1862వ సంవత్సరంలో విశాఖపట్నం యలమంచిలి తాలూకాలో రాయవరం గ్రామంలో జన్మించారు. 1882లో మెట్రిక్యులేషన్, 1866లో బిఏ పూర్తి చేశారు. ఆ తరువాత మహారాజా కళాశాల పాఠశాలల్లో విధులు నిర్వహించారు. తరువాత డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్కుగా పనిచేశారు. కందుకూరి వారి సాంఘిక విప్లవం, గిడుగువారి భాషా విప్లవం తనలో నింపుకొని నూతన కవి విప్లవానికి నాంది పలికారు. ఆధునిక యుగకర్తగా, మహాకవిగా, నవయుగ వైతాళికుడిగా, అభ్యుదయ పితామహుడిగా కీర్తింపబడ్డారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కం లాంటి గొప్ప నాటకాన్ని ప్రదర్శించారు. మూఢత్వాన్ని వ్యతిరేకించారు. వ్యవహారిక భాషలో రచనలు చేసి ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా అందించారు. ఆయన 1915లో విజయనగరంలో తన సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ మహాకవిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం విజయనగరం పట్టణంలో మహాకవి గురజాడ అప్పారావు గారి ఇంట్లో ఉన్నాం. తాను నివసించే ఇంట్లోని తనకు గుర్తుగా ఉన్న జ్ఞాపికలు, అతను రాసిన అభ్యుదయ కవితలు, పుస్తకాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూడడానికి వచ్చాం. ఇదిగోండి గురజాడ అప్పారావు గారు రాసిన కవితలు. అసలు యాక్చువల్గా తన మొట్టమొదటిగా విజయనగరం ఎప్పుడు వచ్చారో, తను ఎప్పుడు పుట్టారు ఏంటనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. అభ్యుదయవాది, దీర్ఘదర్శి, ఆధునిక భావాలతో మహాకవి అనిపించుకున్న మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి గృహం నుంచి మనం మాట్లాడుతున్నాం. గురజాడ అప్పారావు గారు 1862లో పుట్టారు, 1915లో చనిపోయారు. 53 సంవత్సరాలు బతికినప్పటికీ కూడా 162 సంవత్సరాలైనా ఈనాటికి కూడా మనం ఆయన చరిత్రను కానీ, ఆయన సాహిత్యాన్ని కానీ, ఆయన అనుకున్న ప్రపంచాన్ని కానీ చేరుకునే రీతిలో మనం ఆయన శ్లాఘించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా శంఖచక్రాల వంటి దేశభక్తి గేయం కన్యాశుల్కం మహాకవికి మంచి పేరు తీసుకొచ్చింది. బ్రాహ్మణంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని అతను ఖండించారు. అంటే యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు వీటన్నిటికన్నా అతీతమైనది మానవత్వం అని చాటి చెప్పారు. తర్వాత భాషా సంస్కరణ. భాష బ్రతుకులేని స్థిరత్వం భాషకు ఎందుకు అన్నారు. బ్రతుకు భాష ఒకటే కావాలన్నారు. ఈనాడు మనకి వెలుగులో వస్తున్నటువంటి ఈ రచనలన్నిటికీ కానీ, ఈ కవిత్వానికి కానీ, ఈ ఆధునిక రచయితలందరికీ కూడా మార్గదర్శకుడు మహాకవి గురజాడ. ఎందుకంటే ఆధునిక ప్రజలకి చేరువైన భాషలోనే, అంటే వ్యవహారిక భాషలోనే రచన చేస్తేనే ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి ఆలోచించి ఆ విధంగా రచనలు చేయడానికి ఆయన ముందు తొలి అడుగు వేశారు. తర్వాత తరాల వరకు మార్గదర్శనం అయ్యారు. ఆయన బాటలోనే శ్రీ ఆరాధ్ర వీళ్ళందరూ కూడా పైన సాగించారు. అయితే మహాకవి గురించి చెప్పాలంటే భాషా సంస్కరణ అనేది చాలా చిన్న విషయం కాదండి. ఈ రోజు మనం మాట్లాడుతున్న భాష, మన పాఠ్య పుస్తకాల్లో ఉన్న భాష, మన కవులు రచయితలు వాడుతున్న భాష అంతా కూడా వ్యవహారికం, శిష్ట వ్యవహారం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లోనే కూడా వ్యవహారం చేసినట్లయితేనే సామాన్య ప్రజలకు సాహిత్యం చేరువవుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే సామాన్య ప్రజలకు సాహిత్యం చేరువవుతుందో వాళ్ళు సమాజంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసుకోగలరు. అలాగే రచయిత కూడా సమాజానికి అధ్యాపకుడుగా ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి వాటికి పరిష్కార మార్గాలను చూపే విధంగా రచయిత ఉండాలని చెప్పి రచయితలకు కూడా ప్రబోధించారు. ఇలా కన్యాశుల్కం ఆనాడు ఉన్నటువంటి చిన్నపిల్లలు వివాహం చేసుకోవడం అనేటువంటి ఒక మానసికమైన రుగ్మత, అది కొన్ని శాఖల్లో ఉండేది, కొన్ని బ్రాహ్మణ వర్గాల్లో ఉండేది. వాటిని ఖండించి తీవ్రతరంగా దాని మీద పోరాటం చేసి కన్యాశుల్కం అనేది తర్వాత కాలంలో రూపుమాపడానికి ముఖ్య కారకులైనటువంటి మన గురజాడ అప్పారావు గారు. అలాగే ఆయన చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే దేశభక్తి గేయం. ఆయన దేశభక్తి అనే పేరు ఎక్కడా పెట్టలేదండి, గేయం అని రాస్తున్నారు అంతే. దానికి దేశభక్తి అన్నాం. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశంలో పాడుకునేటువంటి వీలుగా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నారు. ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టవేన. ఇలా ఈయన దేశభక్తి గేయం మీద ఒక పిహెచ్డి చేసేటువంటి అంశాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే అంత విశ్లేషణ చేయొచ్చు అనమాట. ఆర్థిక, సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు ఒక వ్యక్తిత్వ వికాసం కూడా మనకు ఆ దేశభక్తి గేయంలో కనబడుతుంది. ఇలా దేశభక్తి గేయం కానీ, కన్యాశుల్కం కానీ, పూర్ణమ్మ కానీ, కన్యక కానీ ఈ రచనలే కాకుండా ఇంకా మరుగున పడినటువంటి అసంపూర్ణమైనటువంటి ఎన్నో రచనలు చేసినటువంటి గురజాడ అప్పారావు గారు ఉన్నారు. ఆయన యొక్క జన్మదినం 162వ జన్మదినం రేపు రాబోయే, ఈరోజు సెప్టెంబర్ 11 అనుకుంటాను, రేపు రాబోయే 21న మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఆ రోజు పొద్దున ఆయన చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తులందరూ, ముఖ్యమైన అతిథులందరూ కూడా వచ్చి ఆయనకు పుష్పాలంకరణ చేసి తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా మన
సత్యాలర్జీ దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళి ర్యాలీగా అక్కడ చేసి అక్కడ ఆయన గురించి నాలుగు మాటలు చెప్తారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం. నేను గురజాడ అప్పారావు గారి మునిమనుడు భార్యనండి. నా పేరు గురజాడ ఇంద్ర. నేను ఒక సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పేది ఏంటంటే, ఏదో ఆ రోజు చేసుకున్నాం కార్యక్రమం అనేది కాకుండా ఆయన భావాలు, ఆశయాలు భావితరాల వరకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయన రచనలన్నీ కూడా ప్రతి పాఠ్య పుస్తకాల్లోనే కూడా కొంతైనా ఉండాలని, దేశభక్తి గేయాన్ని ప్రార్థనా గీతంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భావితరాలు మనం తయారు చేయాలని కోరుకుంటున్నాను.